మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. 29, 30, 31 వార్డులకు సంబంధించి నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన తీరొక్క రంగవల్లులను తీర్చిదిద్దారు. ఓ రకంగా నేలపై రంగుల హరివిల్లులను దించారు. కౌన్సిలర్లు చిలుకూరి సక్కుబాయి, జావేద్, మాజీ కౌన్సిలర్ ఆలగడప గిరిధర్ ముగ్గుల పోటీలను పరిశీలించారు. పోటీలలో విజేతలైన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయడంతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వస్తున్నా ముందుగా బంగాళ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను కొంతమందికి అడిగిన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది వద్దు, అందరికీ సమానంగా ప్రైజ్ చేయమని చెప్తుర్రు. మనం ఫస్ట్ టైం 29 వాడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం కాబట్టి నాకు తిట్లు పడవద్దు నేను అనుకుంటున్నా. ఫస్ట్ ప్రైజ్ సెలెక్ట్ చేస్తే పాపం ఎవరు చేసినా నాకు తెలియదు, సెలెక్ట్ చేసింది ఆ పేరు కూడా నాకు తెలియదు. అయినా ఇవి అయితే ఆపుతున్నా, నేను అందరూ సమాన ప్రైజులు ఇస్తున్నా. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం ఇవ్వాలా, ఇంటికి ఎల్లుండి తెచ్చి గొప్పగా మర్యాదలిచ్చి ఇంటిల్లి పాది సందడి చేసే వేడుక ఇవ్వాలా. పట్టు పావడ కట్టిన కన్నెలో లక్ష్మీదేవి అవతారమే, పిల్ల పాపల అల్లరి నింటే ఇల్లే ఆలయమే.
మీ ఆదరాభిమానాలు మొత్తం కూడా నాకే కానీ ఆలగడప గిరిధర్ గారు కానీ జావేద్ గారు కానీ ఇదే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే రానున్న కాలం పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలకు అతీతంగా మళ్ళసారికి ఇదే కాకుండా మళ్ళసారి కొత్తదనంగా నేను అందరినీ కూడా ఒక వారం రోజు సంక్రాంతి వచ్చిందంటే ఒక వారం రోజు ముందే మీ అందరికి కూడా మెసేజ్ పంపిస్తా. ఎందుకంటే ఇందులో ఆటలు కూడా ఆడవాళ్ళు మహిళలు కూడా కొన్ని ఆటలు ఆడాలనే ఉద్దేశం, ఆటల్లో పాల్గొనాలి. చాలా సందర్భాల్లో మనం కొన్ని మీరు సాయంత్రం పూట 7 కాగానే టీవీ పెట్టి సోమవారం మంగళవారం బుధవారం చూస్తుంటారుగా ఆ ఆటలు వాళ్ళు ఎవరో ఆడాల్సిన అవసరం లేదు, మనం కూడా ఆడాలి. మీకు మళ్ళోసారి మళ్ళీ రానున్న కాలం 2026 సంక్రాంతికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరితోటి ప్రతి ఆట ఆడిపించడానికి నేను ముందుంటా. నాతో పాటు మా స్నేహితుడు చిన్ననాటి స్నేహితులు మీద ఆలగడప గిరిధర్ మాజీ కౌన్సిలర్ వారు కూడా ముందుంటారు. జావేద్ గారికి కూడా మాతో పాటు వస్తున్నాడు. మా మిత్రుడు ఇంకొక మోయిజ్ ఉండే, ఆయన వేరే పనుల మీద ఉండి రాలేకపోయిండు. బంగారుగడ్డ ప్రజలందరికి కూడా ప్రతి ఒక్కరికి మన సంస్కృతిని మర్చిపోకుండా, ఆటలని కళల్ని మర్చిపోకుండా దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక 10-15 కోలాట బృందాలను తయారు చేసినాం. అంటే దాదాపుగా 350 మంది పైచిలుకు కోలాటం నేర్చుకున్నారు. కానీ కోలాటం ఆడే టయానికి 50 మంది కూడా లేరు. ఇప్పుడు 50 మంది కూడా లేరు. ఇంతమంది నేర్చుకున్న వాళ్ళు ఏడిపోయారు అర్థం కావట్లేదు. కళ నేర్చుకున్నాక మర్చిపోద్దని నా ఉద్దేశం. మీరు ఇదే విధంగా నేర్చుకోవాలి, ఆ ఆటల్ని మర్చిపోవద్దనేది కూడా మరొకసారి చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి నాతో పాటు ఉన్న యువకులందరూ కూడా, మన బంగారుగడ్డ పిల్లలందరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు నాకు ప్రతిసారి పార్టీతో సంబంధం లేకుండా నేను ఏ కార్యక్రమం చేసినా వాళ్ళే నిలబడి, మన బంగారుగడ్డ మహిళలు అయితేంది పిల్లలు అందరూ కూడా నా ఎంట నడుస్తూ, నేను ఏ పని చెప్పినా కూడా కాదనకుండా, నేను ఎక్కడికి పిలిచినా కూడా రాను అనకుండా, కష్టమో నష్టమో ఇబ్బంది పడుతూ కూడా నాతో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా బాధపడుతూ కూడా నాతో పాటే ఎన్నంటూ ఉండి నన్ను ఈ రోజు దేవుడి దయ వల్ల, మీ బంగారుగడ్డ ప్రజల ఆదరాభిమానాల దయ వల్ల నేను ఒక మంచి స్థాయిలోనే ఉన్నా. ఈ మంచి స్థాయిలో ఉండి నేను కానీ గిరిధర్ కానీ జావేద్ కానీ ఇంకా, ఎందుకంటే మనకు సంబంధించిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు. మనం ఏదైనా కష్ట నష్టం ఏదైనా చెప్పుకోవడానికి కూడా మన ముందు మన సొంత మనిషిగా మన ముందున్నాడు కనుక ఆయన ద్వారా ఇంకేమైనా వచ్చినా కూడా నేను బంగారుగడ్డ ప్రజలకి అందేయడానికి ముందుంటానని మేమందరం కలిసికట్టుగా పోయి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి రేపు రానున్న కాలంలో ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఇప్పుడు స్థలం ఉన్న వాళ్ళకి దాదాపుగా మన బంగారుగడ్డ మొత్తం 3 వార్డులకు కలిపి 100-150 వచ్చే అవకాశం ఉంది. మొదటి దఫా. రెండో దఫా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో స్థలము, ఇందిరమ్మ ఇల్లు దాదాపుగా అవి కూడా మేము సాధ్యమైనంత ఎక్కువగా అన్ని వార్డుల కన్నా ఎక్కువగా మన బంగారుగడ్డ ప్రాంతంలో నేను గిరిధర్ జావేద్ అయితే కొట్లాడైనా సరే మీ అందరినీ చూసి ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు సంక్రాంతి కార్యక్రమాలు కానీ, శ్రీరామనవమి పండుగ కానీ, బతుకమ్మ ప్రోగ్రామ్స్ కానీ మేమందరం కలిసి బంగారుగడ్డ ప్రజలందరినీ మన చరిత్ర సంస్కృతి మర్చిపోకుండా వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ మేమందరం ముగ్గుల పోటీలు కానీ బతుకమ్మ పోటీలు కానీ నిర్వహించి మీ అందరికీ అన్ని విషయాల్లో మేము అందుబాటులో ఉన్నాం. మధ్యలో ఒక 5 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నాను అనివార్య కారణాల వల్ల. అప్పుడు 5 సంవత్సరాలు మన 30వ వార్డులో ముగ్గుల పోటీలు జరగలేదు. పోయిన సంవత్సరం పెడదాం అనుకుంటే అప్పుడు కూడా ఏదో కారణం వల్ల పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ముగ్గుల పోటీలు కానీ, ఇంకా ఏ పండుగలకు సంబంధించిన వాతావరణం కానీ, మన బంగారుగడ్డలో అందరూ కోలాటం నేర్చుకోరు. ఆ ప్రోగ్రాం మీరు ముందుండి నిర్వహించాలంటే నేను, బాలు, జావేద్ గారు అందరం కలిసి ఇదే మైత్రి స్కూల్ గ్రౌండ్లో కోలాటం ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని రాత్రి 12 వరకు వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మేము అందుబాటులో ఉండి నిర్వర్తించాము. ముందు ఇదే విధంగా బంగారుగడ్డ ప్రజలందరికీ మేము ముగ్గురం అందుబాటులో ఉండి మీకు ఏ విషయంలోనైనా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం.
అలాగే నేను బంగారుగడ్డలో నా బాల్యం మొత్తం ఇక్కడే జరిగిపోయింది. నేను బంగారుగడ్డలో మేము ఇల్లు కొని ఇవాళకి 40 సంవత్సరాలు నుంచి బంగారుగడ్డలో ఉంటున్నాం. కొన్నిసార్లు బంగారుగడ్డ నుంచి దూరంగా ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళిపోయినా మళ్ళీ నేను బంగారుగడ్డల్లో ఉండే విధంగానే వాతావరణం అంతా అనుకూలించి మళ్ళీ బంగారుగడ్డలో నేను వేరే కాడ ఇల్లు కూడా కొని వేరే కాడ ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ బంగారుగడ్డలో రేపు ఒక 10-15 రోజుల్లో, నెల రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టి మీ అందరికి అందుబాటులో ఉండాలని, మరియు మా మిత్రులందరి బంగారుగడ్డ ప్రజల ఆదరాభిమానాలతోని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేసి మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. ఈ రకంగా ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముగ్గురు కౌన్సిలర్లు బంగారుగడ్డను ఎంతో డెవలప్ చేస్తారని మా క్లబ్ తరఫున వారిని వేడుకుంటున్నాను. మాకు సంవత్సరం మొత్తం మీద వచ్చే పండుగల్లో వినాయక చవితి అయితేమి, దీపావళి అయితేమి, బతుకమ్మ అయితేమి, దసరా అయితేమి, మీకు తోచని విధంగా మా దగ్గరకు వచ్చి మీ సహాయ సహకారాలు మాకు ఇచ్చి మేము పండుగలు ఆనందంగా చేసుకునే విధంగా మీరు మాకు తోడుంటున్నందుకు, ఇప్పుడు మీరు ఈ సభాముఖంగా వచ్చే సంవత్సరం ఆటల పోటీలు కూడా నిర్వహిస్తామని అనౌన్స్ చేసినందుకు మా బంగారుగడ్డ మహిళా మండలందరి తరఫున మీ త్రిమూర్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.